ప్రధానంగా నడుస్తుంది. రైట్, మిట్టా నర్సయ్య గౌడ్ గారు ఏం చెప్తున్నారు? ఇందాక పార్థసారథి గారు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో ఇదొక ఎలక్షన్ స్టంట్ మీకు తెలియదా, మీకు టైం బాండింగ్ తెలియదా? రామచంద్రరావు అన్న మాటల్ని ఆయన ఏకీభవిస్తూ మిమ్మల్ని తప్పుపడుతున్నారు. మీరే అమలు చేస్తారు, మీరే చేసుకోండి, అది ఎట్లా చేస్తారన్నది ఇక టెక్నికల్గా ఎట్లా ఉంటుంది, పార్టీ పరంగా ఎట్లా ఉంటుంది అనేది కూడా చర్చిద్దాం. వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. నేను ఇప్పటిదాకా ఎక్స్ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు నేను విన్నాను. ఏమంటున్నంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దూరం రాబోతుందేమో అనే అనుమానం కలుగుతా ఉంది వీళ్ళ మాటలు వింటుంటే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యూటర్న్ తీసుకుంటుంది, కండ్ల ముందు తెలంగాణ ప్రజల కండ్ల ముందు యూటర్న్ తీసుకుంటున్నట్టుగా మాట్లాడుతుంది. ఇదే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏకగ్రీవం చేయడానికి సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ, బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ రోజు వీళ్ళు మాట్లాడే మాటలు ముస్లింలను కలిపిరని ఒక మాట, ప్రాసెస్ ఉంటుందని ఒక మాట, ఇట్లా చేస్తామని ఒక మాట, మీరు ఇచ్చింది మీరు చేయమని ఒక మాట, అంటే రాజ్యాంగాన్ని తుంగలు తొక్కేటువంటి మాటలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ బీసీలను నట్టేట ముంచేటువంటి మాటలు మాట్లాడుతున్నారనేది కాంగ్రెస్ పార్టీ కాదు, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తా ఉన్నాయి. నేను ఒక్కటే అంటా ఉన్నా, ప్రొసీజర్ ప్రకారం మేము కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినాము, దాని ప్రకారం ముందడుగు వేసినాము, కులగణన చేసినాము, అన్ని డెడికేటెడ్ కమిషన్ వేసినాము, ఏ ప్రాసెస్ లోనైతే తీసుకువెళ్ళానో ఆ ప్రాసెస్ లో తీసుకెళ్ళినాము, బిల్లును విష్ణుదేవ్ వర్మకు పంపించినాము, మర్ముకు పంపించడం జరిగింది. ఇవన్నీ జరిగినాయి. జరిగిన తరువాత మీరు మద్దతు ఇచ్చిన తరువాత బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే ఈ తరుణంలో మీరు మాట్లాడే మాటలు ఏమనుకుంటా ఉన్నారు? అంటే మీకు ప్రజలంటే బీసీలంటే అంత చులకగనా? నేను ఒక మాట అడుగుతున్నా, 50% క్యాప్ ఉన్నటువంటి భారతదేశంలో రిజర్వేషన్ల మీద ఈ 50% వదిలిపెట్టి ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినప్పుడు ఏ రాజ్యాంగం అడ్డం వచ్చింది మీకు? ఏ సుప్రీంకోర్టు అడ్డం వచ్చింది? ఎన్ని రోజులు టైం తీసుకున్నారు? ఎన్ని బిల్లులు మీ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి? ఈడబ్ల్యూఎస్ ఎందుకు పాస్ అయింది? ఈడబ్ల్యూఎస్ అన్ని రాష్ట్రాలలో ఎందుకు అమలైతా ఉంది? అంటే ఈ భారతీయ జనతా పార్టీకి బీసీలంటే లెక్కలేదు. అంటే బీసీలకు రావలసినటువంటి మామూలు వాటా ఉన్నంత కూడా కాదు, 42% వచ్చేటువంటి వాటా అందకుండా నోటికాడి బుక్కను మట్టిలో కలిపేటందుకు తయారైనటువంటి భారతీయ జనతా పార్టీని, బీజేపీని తెలంగాణలో మట్టి కనిపిస్తారు. ఏం అడ్డం వచ్చింది? ఏం కష్టం వస్తుంది మీకు? మీకు మద్దతు ఇస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఈ రోజు ఆల్రెడీ పంపించి కూడా దాదాపు నెలగా వస్తుంది. ప్రతిపక్షాలన్నీ మీరందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇలా మీకు మెజారిటీ ఉంది, మీరు ఆల్రెడీ నిన్నటి నుండి స్టార్ట్ అయిపోయినాయి. మరి మీరు అందులో పెట్టి పాస్ చేసి 9వ షెడ్యూల్లో పెడితే అయిపోతుంది కదా. ఈడబ్ల్యూఎస్ కు మీరు ఎంత తొందరపడ్డారో ఈ రోజు అంత తొందర పడవచ్చు కదా. ముస్లింలు అంటే మీరు గుజరాత్ లో కూడా దూదేకులకు వాళ్లకు ముస్లింలకు పసిబంద ముస్లింలకు మీరు రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా. మీరు కేవలం ఒక ఊత పదం లెక్క పట్టుకొని ముస్లిం రిజర్వేషన్ ఈ పాయింట్ పైన నర్సయ్య గౌడ్ గారు మీరు అనేటువంటి ముస్లింల పాయింట్ పైనే భారతీయ జనతా పార్టీ చర్చ చేస్తోంది. సో అందువల్లేనే ఈ కులగణన అనేది కేంద్రం యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది ఎక్కడ రాష్ట్రంలో బీజేపీ నుంచి వినిపిస్తోంది, కేంద్రం నుంచి ఇంతవరకు అయితే దీనిపైన ఎట్లాంటి రియాక్షన్ కాలేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలనే కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు. అటు రామచంద్రరావు ఢిల్లీ వేదికగానే మీరే అమలు చేశారు, మీరే చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతుంది. బట్ కేంద్రం కూడా ఎక్కడా దీనిపైన ఒక స్పష్టత మాత్రం కోరలేదు. సో దీన్ని బట్టి కేంద్రం కూడా కొంత తెలంగాణలో భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా అండ్ ఇప్పుడు తెలంగాణ బీజేపీలో జరుగుతున్నటువంటి ముసలం ఏదైతే ఉందో ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ కొంత అటు ఇటుగా ఈ వ్యవహారంలో ఉందనుకోవాలా? ఇది కొంత సానుకూలంగా వ్యవహరించేటువంటి అవకాశం భవిష్యత్తులో చూడొచ్చు అంటారా? ఎస్, మీరు చెప్పిన మాటనే కీలకం. ఈ రోజు ఈ స్తబ్దతకు మీరు చెప్పినటువంటి కారణమే కీలకం. ఏం చేయాలని నానబెట్టేసి ఇక్కడ టైం అంతా అయిపోయి ఇక్కడేమో హైకోర్టు ఏం చెప్పింది, సెప్టెంబర్ 30 లోపల మీరు ఈ ఎన్నికలు జరిపించమని ఆర్డర్ వేసింది. మరి వీళ్ళందరికీ తెలియదా అండి? మేము అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు అడ్డం వచ్చినా, బీఆర్ఎస్ అడ్డం వచ్చినా, బీజేపీ అడ్డం వచ్చినా, బీసీలకు 42% రిజర్వేషన్ అందాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మేము మూడు రకాల విధానాలు, అంటే 3 రకాల మార్గాలు మేము ఎంచుకున్నాం. బీజేపీ ఓకే అన్నదా,
పార్లమెంట్ లో పాస్ చేసిందా, 9వ షెడ్యూల్లో పెట్టిందా, ఇక బాధ లేదు వచ్చేస్తాయి. లేదు అని అంటే ఆర్డినెన్స్ తీసుకొస్తాం, మేము ఇస్తాం. అది కూడా జిష్ణుదేవ్ వర్మ లీగల్ ఒపీనియన్ కు పంపిస్తా ఉన్నాడు. అది కూడా చేయాలి. మోకాలు అడ్డింది అనుకో భారతీయ జనతా పార్టీ జిష్ణుదేవ్ వర్మ ద్వారా మేము పార్టీ పరంగానైనా 42% ఇస్తామని మా చిత్తశుద్ధిని మేము తెలియజేస్తామని నేను ఒకటే అడుగుతున్నాండి. మీరు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన మీరు వెళ్ళి భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు వెళ్ళి మోడీ గారిని ఎందుకు అడుగుతలేరంటున్నా. అయితే ఇదే బండి సంజయ్ గారు 9వ షెడ్యూల్లో చెప్తా ఉన్నారు. 9వ షెడ్యూల్లో ముస్లింలు చెప్తా ఉన్నారు. నేను అంటున్నా ఒక్క నిమిషం నర్సయ్య గౌడ్ గారు 1 సెకండ్. నర్సయ్య గౌడ్ గారు 1 సెకండ్. కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. చాలా సందర్భాల్లో మీరు ఇదే ఐ న్యూస్ చర్చా కార్యక్రమంలో 9వ షెడ్యూల్లో చేరుస్తారా అన్నటువంటి ప్రశ్నలు వేశారు. 9వ షెడ్యూల్